హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు హైటెక్. సో ఈ వీడియోలో ఏంటంటే షార్ట్స్, యూట్యూబ్ షార్ట్స్ కొత్తగా రివీల్ చేసింది కదా. సో అప్డేట్ అనేది ఎలాగైతే టిక్టాక్ వీడియోస్ ఉంటాయో సో అలాగే. సో పూర్తిగా తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో దట్ నాకు ఇంకా ఎంకరేజ్మెంట్తో అన్ని వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను. సో యూట్యూబ్ షార్ట్స్ అంటే ఏం లేదండి, జస్ట్ టిక్టాక్ వీడియోస్ ఎలా ఉన్నాయో ఆల్రెడీ బ్యాన్ అయిపోయింది తెలుసు. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ కింద క్లిక్ చేసినట్లయితే మనకి ప్లస్ సింబల్. సో ఇక్కడ మనకి క్రియేట్ ఏ షార్ట్ అని ఉంది కదా, బీటా అనేసి. అది క్లిక్ చేసిన తర్వాత సో మనం లైవ్గా తీయాలంటే వీడియో 30 సెకండ్స్ లోపలైతే ఉండాలండి. ఒకసారి చెక్ చేసుకోండి. 30 సెకండ్స్ లోపలైతే మనం లైవ్గా ఇప్పుడు చూస్తున్నాం కదా. సో ఇది లైవ్గా తీయాలంటే వీడియో 30 సెకండ్స్ లోపలైతే ఉండాలి. సో అలాగే అప్లోడ్, ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా కింద. సో అప్లోడ్ ఆప్షన్ అంటే 1 మినిట్ లోపలైతే అప్లోడ్ చేయొచ్చు అనమాట వీడియోని. సో దట్ మీ వీడియోస్ అనేవి ఎక్కువగా ప్రమోట్ అవుతాయి అన్నమాట. సో ఎలా ప్రమోట్ అవుతాయి, ఎలాగా మీరు ప్రమోట్ అవుతారు ఈజీగా, ఎలా రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అనేది సో చూపిస్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. సో ఇదైతే లైవ్గా 30 సెకండ్స్ లోపలైతే మీరు అప్లోడ్ చేయవచ్చు అనమాట. సో లైవ్గా వీడియో షూట్ చేయడం ఇది. సో అలాగే అప్లోడ్ చూసారు కదా. సో యాజ్ యూజువల్గా మనకు తెలిసిందే 1 మినిట్ లోపలైతే ఉండాలి. మీరు ఎడిట్ చేసుకోవచ్చు, మీరు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు. 1 మినిట్ లోపలైతే ఉండాలన్నమాట. సో షార్ట్స్ అంటే ఎలా ఉంటాయి అనేది చూద్దాం ఇప్పుడు. సో జస్ట్ ఒక వీడియో తీసుకుంటే కనుక, సో ఇప్పుడు బిగ్ బాస్ ఉంది కదా. సో అదొక వీడియో క్లిక్ చేసి చూపిస్తాను షార్ట్స్ అనేవి ఎలా వస్తాయి అనేది. సో ఏ వీడియో అయినా కూడా మీరు షార్ట్స్ కనుక చేస్తే మీ వీడియోస్, మీ ఛానల్ అనేది ఈజీగా ప్రమోట్ అవుతుందన్నమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో నేను ఇది ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సో ఇది బిగ్ బాస్ వీడియో అనమాట. సో దీని కింద ఎన్ని షార్ట్ వీడియోస్ వస్తాయి అనేది చూద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ షార్ట్స్ అనమాట. సో చాలామందికి బిగ్ బాస్ రాకముందు సోహెల్ ఎవరో తెలీదు. సో అలాగనమాట ప్రమోట్ చేస్తారు. సో ఇక్కడ వాడేది, ఇక్కడ సోహెల్ ఉన్నారు కదా. సో సోహెల్కి సంబంధించిన వీడియో అనేది సోహెల్ ఛానల్ కాదు అది, కాకపోతే ఇక్కడ షార్ట్స్లో వాళ్ళని రికమెండ్ చేస్తూ వచ్చిందనమాట. సో షార్ట్స్ వల్ల ఈజీగా పాపులర్ అవుతుంది మీ ఛానల్ అనేది. అలాగే మీరు ఇట్లా అప్లోడ్ చేస్తూ ఉంటే 1 మినిట్ బిలో అప్లోడ్ చేస్తూ ఉంటే, లేకపోతే 30 సెకండ్స్ బిలో ఏదైనా షూట్ కావచ్చు, ఏదో ఒకటి సంథింగ్ స్పెషల్ అయి ఉండొచ్చు. సో వాటివన్నీ షార్ట్స్లో పెట్టుకుంటే కనుక మీ వీడియోస్ అనేవి ప్రమోట్ అవుతాయి ఈజీగా. సో దట్ అంటే కష్టపడకుండా ఏది అవ్వదండి. యూట్యూబ్ ఛానల్ పెట్టి క్రియేట్ చేసి క్రియేటర్స్ అందరూ చాలా కష్టపడతారు. సో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయండి. ఆల్రెడీ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఈజీ సింపుల్ వే అనమాట. మొబైల్లోనే చేసుకోవచ్చు మనం యూట్యూబ్ వీడియో అనేది. యూట్యూబ్ వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎలాగా మనం డిస్క్రిప్షన్ ఇవ్వాలి, లింక్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా నేను సపరేట్ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో దట్ మీకు ఈజీ అయిపోతుంది. సో ఇక్కడైతే షార్ట్స్ వల్ల ఈజీగా ప్రమోట్ అవుతుందన్నమాట. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దీనికైతే మానిటైజేషన్ అయితే అవ్వదండి ప్రస్తుతానికి. యూట్యూబ్ అనేది డైలమాలో ఉంది, ఇంకా డిసైడ్ అవ్వలేదు. 30 సెకండ్స్ బిలో, 1 మినిట్ బిలోకి మానిటైజేషన్ ఇవ్వలేదన్నమాట. అండ్ ఇంకొకటి చూసుకుంటే స్టోరీస్ అంటున్నారు కదా, స్టోరీస్ కూడా షార్ట్స్ లాగానే చూపిస్తుందండి. కానీ స్టోరీస్ రావడానికి 10K సబ్స్క్రైబర్స్ అయితే అవ్వాలి. సో 10K అయిన తర్వాత స్టోరీ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత కమ్యూనిటీ ట్యాబ్లో మీరు పోస్టులు కూడా పెట్టుకోవచ్చు. సో ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్ టు యూ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.